యొక్క ఔన్నత్యాన్ని కాపాడతాం అంతే సార్. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ. ఎస్, అమర్ గారు మీరే. బలరాం గారు, ఈరోజు ప్యానెల్లో ఉన్న మిగతా మిత్రులకు అందరికి నమస్కారము. ఈరోజు మనం ఎంత ఎమోషనల్లీ ఛార్జ్డ్ అట్మాస్ఫియర్ లో బతుకుతున్నామంటే గత దాదాపు 18-19 గంటలుగా ప్రతి నిమిషం కూడా ఎంత ఆవేదన పూరితమైన, అంటే ఎలా రియాక్ట్ కావాలనో కూడా అర్థం కానటువంటి పరిస్థితులలో ఉంది బలరాం గారు. ఈ రోజు ఒక్కొక్క విషయాన్ని మనం ట్విట్టర్ ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు చదువుతున్న కొద్దీ, ఆ వీడియోస్ చూస్తున్న కొద్దీ తట్టుకోలేనంత బాధ కడుపులోంచి వస్తున్నది. అసలు దుఃఖం ఆపుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు, అంటే మీరు ఇందాక మాట్లాడుతూ ఓపెనింగ్ స్టేట్మెంట్ లో ఇట్లాంటిది ఎప్పుడు పదే జరుగుతున్నాయండి. సంఖ్యనే మారింది, విషయం సేమ్. ఇంతకుముందు 2 చంపారు, అంతకుముందు 4 చంపారు, అంతకుముందు 5 చంపారు, ఈ రోజు 28 మందిని చంపారు. విషయము, కాన్సెప్ట్ సేమ్, ఓన్లీ నెంబర్ మాత్రమే మారుతున్నది. బలరాం గారు, నేను ఒకటే మీ 6 టీవీ ముఖంగా ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పాకిస్తాన్ నుంచి కావచ్చు, లేకుంటే ఇక్కడే పుట్టినోడు కావచ్చు, పాకిస్తాన్ లో పుట్టినోడు కావచ్చు, బంగ్లాదేశ్ లో ఎవడైతే గన్ను పట్టుకొని భారత సమాజం పైన, భారతదేశం పైన కన్నెత్తుతాడో వాడిని అదే గన్నుతోని కాల్చి చంపాల్సిన బృహత్తర బాధ్యత ప్రతి పౌరునికి, ఎంటైర్ ప్రభుత్వానికి ఉన్నది. అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని మాట్లాడట్లేదు. ఈ రోజు భారత పౌరులకు ఎవరైతే ఎక్కడి నుంచో కొచ్చి నుంచి, కేరళ అంటే తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళి, అంటే కాశ్మీర్కి వెళ్ళి సెద తీరడానికి, ఎండాకాలంలో కొంత స్విట్జర్లాండ్ అంటారని అక్కడ సెద తీరడానికి వెళ్తున్న వారికి ఈ రోజు ధైర్యం నింపాలంటే, వాడు ఎక్కడ దాక్కున్నా, వాడు ఎవడైనా ఎక్కడ ఉన్నా వాడిని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి పారేయాల్సిన అక్కర ఉన్నది. ఈ రోజు మోడీ గారు కావచ్చు, అట్లాగే అమిత్ షా గారు కావచ్చు, ఆ ధైర్యాన్ని మనకు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఖచ్చితంగా ఒక పార్టీ సభ్యునిగా కాకుండా, ఒక సమాజంలో ఒక కామన్ హిందూగా, ఒక సామాన్య హిందూగా నేను ఇవాళ 100% కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిన. నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఒక కాశ్మీర్ అనే కాదండి, మొన్న దుబాయ్లో ఇద్దరుగా 20 మంది మీద, హిందువుల మీద అదే కంపెనీలో పనిచేసే ముస్లిమ్స్ వచ్చి దాడి చేశారండి. కత్తులతో నరికారు, 2 చనిపోయారు, మిగతా వాళ్ళు గాయాల పడ్డారు. అక్కడ కొంతమంది కుహనా లౌకికవాదులు, మెదడు లేని మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే, కాశ్మీర్ లో అసంతృప్తి, నిరుద్యోగం వలన అక్కడ యూత్ ఇట్లాంటి గన్స్ పట్టుకుంటారు. తప్పు సార్. ఈ రోజు వచ్చింది పాకిస్తాన్ కుక్కలు సార్. ఈ రోజు నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను, మీరు కూడా చూస్తుంటారు. అక్కడ పహల్గామ్ లో ఉండే అక్కడ టూరిజం పైన ఆధారపడి ఉండే ముస్లిం సోదరులే, అరే మా బతుకు అయిపోయింది, మేము లాస్ట్ ఇయర్ 5 లక్షలు 6 లక్షలు సంపాదించుకునేటోళ్ళం, ఈ కథ ఇంకొక 3 ఏళ్ల వరకు ఎవరు రారు అనే పరిస్థితులలో వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. అలానే బంగ్లాదేశ్ లో కూడా హిందువులపై దాడులు జరుగుతుంది. అంటే ఇది ఏం సార్? నా ఉద్దేశంలో బలరాం గారు, ఈ ప్రపంచంలో ఇస్లామిక్ టెర్రరిజం కన్నా దారుణమైన, ఘోరమైన వస్తువు లేదు. దాన్ని ఎంటైర్ వరల్డ్, గ్లోబల్ స్కేల్లో దాన్ని రూపుమాపాల్సిన అక్కర ఉన్నది. ఇండియాలో వెరీ పర్టికులర్ గా మనం గ్లోబ్ గురించి మాట్లాడగలుగుతాం కానీ ఏం చేయలేం. కాబట్టి భారతదేశంలో, భారత సమాజంలో, అటు కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడైనా సరే, ఏ మూలలో ఉన్నా సరే, ఇస్లామిక్ టెర్రరిజం ఆ పురుడు పోసుకోకుండానే ఉండాలంటే ఈ మదర్సాలను, అట్లాగే ఇట్లాంటి వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అక్కర ఉన్నది. ఎందుకంటే ఈ రోజు ఇల్లీగల్ గా ప్రతి ఊర్లో, చిన్న గ్రామాలలో కూడా అక్కడ ఉన్న యూత్ కు, ఇప్పుడు నేను ఒక చిన్న అనాలజీ చెప్తాను. కాశ్మీర్ లో, నేను చెప్తున్న మాట కాదు, కాశ్మీర్ లో ఒక ముస్లిం సోదరుడు చెప్తున్నా, ఎప్పుడైతే అక్కడ టెర్రరిజాన్ని, అక్కడ టూరిజాన్ని ఎప్పుడైతే ఖతం చేస్తారో, టూరిజం లేకుంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ వచ్చేది టెర్రరిజం. అంటే ఆ పిల్లలకు, అక్కడ ఉన్న 15-18 ఏళ్ల పిల్లలకు జాబ్ దొరకలేదు అనుకోండి, ఇప్పుడు అక్కడ ఆ గుర్రాలు నడుపుకునే వాళ్ళకు, కంచర్ గాడిదలు నడుపుకునే వరకు వాళ్ళందరికీ ఉపాధి లేదనుకోండి, వాళ్ళు నెక్స్ట్ చేసే కార్యక్రమం ఏంటి సార్? టెర్రరిజం వైపు అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడైతే వీడు టూరిజం వలన లాభపడుతున్నాడో, వీడు డబ్బు సంపాదిస్తున్నాడో, వీళ్ళ తమ్ముళ్ళను, చెల్లెలను చదివించుకుంటున్నారో, వాళ్ళందరూ హైదరాబాద్ లో, బెంగళూరులో, ఇంకో చోట జాబులు సంపాదిస్తున్నారో, ఆటోమేటిక్ గా అక్కడ ఉగ్రవాదానికి చోటు లేదు, వాళ్ళని తిరస్కరిస్తున్న సమాజం. సో అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు పాకిస్తాన్ నా కొడుకులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న టూరిజాన్ని చంపిపడేయాలి, టెర్రరిజం బతకాలంటే టూరిజాన్ని చంపేయాలి. అందు గురించే ఈ రోజు టూరిస్టులను టార్గెట్ చేశారు. ఇంతకు ముందు కూడా టూరిస్టులను టార్గెట్ చేశారు. పెహల్గాం ఎందుకు? పెహల్గాము దగ్గర నుంచి అమర్నాథ్ యాత్ర ఆ రూట్ అది అక్కడి నుంచే ఉంటుంది కాబట్టి ఇంతకు ముందు కూడా పెహల్గామ్ లో
2022లో దాడి జరిగింది, అప్పుడు ఇద్దరిని చంపారు. అట్లాగే 2023లో దాడి జరిగింది. అన్ఫార్చునేట్లీ అప్పుడు ఒక సామాన్య మానవుడు అట్లాగే ఇద్దరు ఆర్మీ జవాన్లు చనిపోవడం జరిగింది. సో రిపీటెడ్ గా పహల్గామ్లోనే ఎందుకు జరుగుతున్నాయి అంటే అది అనేక మార్గాలకు అది ఒక సెంటర్ పాయింట్, అట్లాగే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా, చాలా అద్భుతమైన లొకేషన్ అది. సో అందు గురించి అక్కడ టెర్రరిస్టులపై అటాక్ జరుగుతాయి. ఈ రోజు ఇంకొక సందర్భం ఏం జరుగుతుంది, జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఇండియాలో ఉన్నారు. ఇంతకుముందు మీకు జ్ఞాపకం ఉంటే 2020లో బిల్ క్లింటన్ ఇండియాలో ఉన్న రోజు కూడా సేమ్ ఇటువంటి దాడే జరిగింది. అప్పుడు ఒక ఊర్లో మొత్తం సిక్కులను కాల్చి చంపారు. దాదాపు నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, 30 మందిని 35 మందినో ఒకటే రోజు కాల్చి చంపడం జరిగింది. అందరు సిక్కు సోదరులే. సో అట్లా ఒక మెసేజ్ ఇవ్వడం అంటే యుఎస్ఏ కూడా కశ్మీర్ ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు, కశ్మీర్ ప్రాబ్లం ఇంకా ఉన్నది, దాన్ని ఎంటైర్ ప్రపంచ దేశాలు కూడా అబ్జర్వ్ చేయాలి. ఇదేదో ఒక ఉక్రెయిన్ రష్యా వార్ లాగానో దీన్ని తీర్చిదిద్ది ప్యాకేజ్ చేసే ప్రయత్నం. కానీ ఒక్కటి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను సార్, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఏదైతే ఉందో, లేకుంటే ఇండియాలో ఎంతో కొంత ఒక 5%, 3% ఈ మెదర్లేని మేధావులు సపోర్ట్ చేసే ఉగ్రవాదం ఏదైతే ఉన్నదో, వాడు ఎవడు గన్ను పట్టుకున్నా సార్ ఈ రోజు వాని ఏరివేత ఖాయం. వాడు ఎక్కడ ఉన్నా, ఏ చెట్టు కింద దాక్కున్నా, ఏ గుట్టలో దాక్కున్నా, ఏ పుట్టలో దాక్కున్నా, వాడిని బయటకు తీసి కాల్చి పడేయడం అనేది ఖాయం. రానున్న రోజులలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అవుట్కమ్ కూడా అట్లాగే ఉండబోతున్నాయని తెలుస్తున్నది ఇప్పుడే. 100% దెర్ ఈస్ నో అంటే నాన్ నెగోషియబుల్. అంటే రానున్న రోజులలో ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తుదిమి ముట్టించడంలో నాన్ నెగోషియబుల్ గా వెళ్తుంది భారత ప్రభుత్వం అనేది క్లియర్ గా కనబడుతున్నది. దానికి ఎవరైతే ఇప్పుడు మనలాంటి టీవీ డిస్కషన్స్ లో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, ఎంత దారుణంగా ఉంటుందంటే సార్, వచ్చి అక్కడ అసంతృప్తి, అక్కడ నిరుద్యోగం, అరే వాడు పాకిస్తాన్ నుంచి వస్తుంది సార్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇంకా ఈ ప్రభుత్వం మీద అనుమానాలు, లేకుంటే మన సమాజం మీదనే మన అనుమానాలు, దయచేసి అది తగ్గించండి. అటువంటి మెదడులేని మేధావులను ఎంకరేజ్ చేయకండి. అట్లాంటి వాళ్ళని తగ్గిస్తేనే ఆ సమాజంలో బలం అనేది చేకూరుతుంది. ఎంత బలంగా మనం ఉంటే మనం అంత గట్టిగా ఇట్లాంటి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనవచ్చు. ఎస్ అమర్నాథ్ గారు, ఇక్కడ ఇంకొక విషయము చాలా అంటే బీజేపీ వైపు కూడా ఇవాళ దేశంలో 3వసారి అధికారంలోకి వచ్చింది, బీజేపీ వైపు కూడా వేలెత్తి చూపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇవాళ ఒకటి వఫ్ చట్టాన్ని సంబంధించి సవరణలు చేశారు, దాంట్లో కొంత ఆందోళన జరుగుతుంది అని చెప్పాను. అది ఎంతవరకు నిజమైన ముస్లింలలో ఆందోళన ఉందో తెలియదు, కానీ ముస్లింలలో కొంతవరకు ఆందోళన ఉంది అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు ముంబై పేలులకు సంబంధించి, ముంబై అటాక్కి సంబంధించిన ప్రధాన నిందితుడిని ఇక్కడ ఇండియాలో విచారణ జరుపుతోంది, అతన్ని పట్టుకొచ్చారు, విచారణ జరుగుతోంది. మరోవైపు జేడీ వాన్స్ మీరు చెప్పారు, ఇటువంటి కీలకమైన సమయంలో